శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 10వ అధ్యాయం యొక్క శ్లోక పఠన వివరాలు మనం తెలుసుకుందాం. ఇందులో చెప్పుకోబోయేటువంటి అంశం, మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, నలకూబర మణిగ్రీవులు ఇద్దరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహంతో ఏ విధంగా శాప విమోచనం కలిగింది అనేటువంటిదంతా కూడా శ్లోక పఠనం ద్వారా మనం విందాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నేడు మనం 10వ అధ్యాయం శ్లోకాలను పఠించేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం. నేను ఒక్కొక్కరిని అడుగుతాను. దీంట్లో 43 శ్లోకాల వరకు ఉన్నాయండి. ఈ 43 శ్లోకాలు ఒక్కొక్కరు 10 శ్లోకాల వరకు చదువుకుంటూ వెళ్తూ ఉంటే సరిపోతుంది. ఒక్కొక్కరు 10 శ్లోకాలు, చివరి వారికి 13 శ్లోకాలు వస్తాయి. అలా చదువుకుంటూ వెళ్దాం. మూర్తి గారు ప్రారంభించండి, తర్వాత వాసంతి గారు చదువుతారు. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ శ్రీరాజోవాచ కథ్యతాం భగవన్నేతత్ తయోః శాపస్య కారణం యత్తద్విగర్హితం కర్మ దేవర్షిర్యేన వా తమః. శ్రీశుక ఉవాచ క్రుద్ధస్యానుచరో భూత్వా సుదుత్పౌధరదాత్మజౌ కైలాసోపవనే రమ్యే మందాకిన్యాం మదోత్కటౌ వారుణిం మదిరాం పీత్వా మదాఘూర్ణితలోచనౌ శ్రీజనై అనుగాయద్భిశ్చ చేరతుః పుష్పృతే వనే అంతః ప్రవిశ్య గంగాయాం అంబోజవనరాశిని చిక్రీడతుర్యువతిభిర్ గజావివ కరేణుభిః యదృచ్ఛయా చ దేవర్షిర్ భగవాంస్తత్ర కౌరవాం అపశ్యన్నారదో దేవౌ క్షీబాణౌ సమబుధ్యత తం దృష్ట్వా వ్రీడితా దేవ్యో వివస్రాః శాపశంకితాః వాసాంసి పర్యధుః శీఘ్రం వివస్రౌ నైవ గుహ్యకౌ తౌ దృష్ట్వా మదిరామత్తౌ శ్రీమదాంధౌ సురాత్మజౌ తయోరనుగ్రహత్థాయా శాపం దాస్యనిదం జగౌ. లోపల మీటర్ పెట్టుకోండి ప్లీజ్. శ్రీ నారద ఉవాచ నహిన్యో జుషతో జోష్యాన్ బుద్ధిభ్రంశో రజో గుణః శ్రీమదాభిజాత్యాధిర్యత్ర శ్రీజూతమాసవః శ్రీమదాభిజాత్యాధిర్యత్ర శ్రీజూతమాసవః హన్యంతే పశవో యత్ర నిర్దయైర్రజితాత్మభిః మన్యమానేరిమం దేహం అజరామృత్యునశ్వరం దేవ సంజితమప్యంతే క్రిమివిద్భస్మ సంజితం భూతధృక్తత్కృతే స్వార్థం కిం వేద నిరయో యతః.
తర్వాత వాసంతి గారు చదవండి అమ్మ. తర్వాత కల్పన గారు చదవండి. వాసంతి గారి తర్వాత కల్పన నమస్కారం గారు. అండి. నమస్కారం అండి. దేహ కిమన్న దాతు స్వం నిషేక్తు నిషేక్తురాత్ నిషేక్తుర్మాతురేవ చ మాతు పితుర్వా బలినః క్రేతురగ్నే సునోపి వా ఏవం సాధారణం దేహం అవ్యక్త ప్రభవాప్యయం కో విద్వానాత్మసాత్ కృత్వా హంతి జంతునృతే సతః అసత శ్రీమదాంధస్య దారిద్ర్యం పరమంజనం ఆత్మౌపమ్యేన భూతాని దరిద్ర పరమీక్షతే యథా కంటక విద్ధాంగో ఎంతోర్నేచ్చతి తాం వ్యధాం జీవ సామ్యం గతో లింగైర్ తథా జీవ సామ్యం గతో లింగైర్ తథా విద్ద కంటకః దరిద్రో నిరస్తంభో ముక్త సర్వమధైర్య కృచ్ఛం యదృచ్ఛయాప్నోతి తద్ధి తస్య పరంతపః నిత్యం క్షుచ్ఛామదేహస్య దరిద్రస్యాన్నకాంక్షిణః ఇంద్రియాణ్యనుశుష్యంతి హింసాపి వినివర్తతే దరిద్రస్యైవ యుజ్యంతే సాధవः సమదర్శినः సద్విక్షిణోతి తం దర్శం తత్ ఆరాత్ విశుధ్యతి సాధూనాం సమచిత్తానాం ముకుంద చరణైషిణాం ఉపేక్షైకిం తనస్తంభై సద్భిరసదాశ్రయైః తదహం మత్తయోర్మాధ్వా వారుణ్యా శ్రీమదాంధయోః తమో మదం హరిష్యామి శ్రేణయోరజితాత్మనో యదిమౌ లోకపాలస్య పుత్రౌ భూత్వా తమప్లుతౌ న వివాస సమాత్మానం విజానీత సుదుర్మదౌ అతోర్హతస్తావరతాం శాతాం నైవ యథా పునః. వసంత్ గారు 10 శ్లోకాలు సార్ చెప్పింది మీకు. చదివారమ్మా. 18వ శ్లోకంలో చక్కగా ఇక్కడ విడతీసిన తర్వాత కూడా అక్షరం దోషం లేకుండా చదివారు. జై గురుదత్త అండి. చాలా బాగా చదివారమ్మా. అక్కడ విసర్గలు పెట్టారు, అక్కడ ఆకారం ఇటు పక్క రావాల్సింది, ఆకారంతోనే అసద్భిహి అని చదివారు. చాలా బాగా స్పష్టంగా వచ్చింది. సంతోషం. కల్పన గారు అంతేనమ్మా. సరే, కల్పన గారు నుంచి సార్ 21వ శ్లోకం నుంచి చదవండి. 21వ శ్లోకం నుంచి అమ్మ. తర్వాత శకుంతల గారు చదువుతారు ఈవిడ తర్వాత. 5 చదవమంటారా? 10 శ్లోకాలు 13 ఉన్నాయేమో. 13 చదివేసి 12 ఉంటాయి. 43 వరకు చదివేసి. 43 కాదు కదా, 10 కదా, 30 శ్లోకాల వరకు చదవండి. వాసుదేవస్య సాన్నిధ్యం లబ్ధ్వా దివ్యశరశ్చతే వృత్తే స్వర్లోకతాం భూయో లబ్ధ భక్తి భవిష్యతః. శ్రీసుక ఉవాచ ఏవముక్త్వా స దేవర్షిర్ గతో నారాయణాశ్రమం నలకూవరమణిగ్రీవ వాసతుర్యమలార్జునౌ ఋషేర్భాగవతముఖ్యస్య సత్యం కర్తుం వచో హరిః జగామశనకైస్తత్ర యత్రాస్తాం యమలార్జునౌ దేవర్షిష్మే ప్రియతమో యదిమౌ ధనదాత్మజౌ తత్తథా సాధయిష్యామి యద్గీతం తన్మహాత్మనా ఇత్యంతరేణార్జునయోః కృష్ణస్తు యమయోర్యయౌ ఆత్మనిర్వేశమాత్రేణ తిర్యగ్గతములూఖలం బాలేన నిష్కర్షయతాన్ వగులూఖలంత. ఇది ఎలా చదవాలండి? బాలేన నిష్కర్షయతాన్ ఉలూఖలం. ఉలూఖలం అనేటువంటి ఒక పదం ఉంది. ఉలూఖలం. బాలేన నిష్కర్షయతాన్ వగులూఖలం. వగులూఖలం. బాలేన నిష్కర్షయతాన్ వగులూఖలం దామోదరేణ తరసోత్. ఈ తాని తద్దామోదరేణ తరసోత్
కలితాంగ్రిబంధౌ తరసోత్కలితాంగ్రిబంధౌ అంతే. నిష్పేతతుః పరమ విక్రమితాతివేప స్కంద ప్రవాల విటపౌ కృతచండ శబ్దౌ తత్ర శ్రియా పరమయ కకుబః స్ఫురంతౌ సిద్ధా ఉపేత్య కుజయోరివ జాత వేదాః కృష్ణం ప్రణమ్య శిరసా కిల లోకన ధాన్యలి అంతేనండి ధాన్యలి విరజసా కాదమ్మా, విద ఇక్కడ బద్ధాంజలి అని ఉంటుంది. బద్ధాంజలి బాగానే అక్షరం పోయింది. ఓకే. బద్ధాంజలి విరజసా విద మూర్ఛతుస్మ అంతేనా సార్? అంతేనమ్మా. తర్వాత కృష్ణ కృష్ణ మహాయోగిం త్వమాద్య పురుషః పరః వినిపించట్లేదండి, నేను చదవనా? వ్యక్తమిదం విశ్వం రూపంతే వాయిస్ బ్రాహ్మణా వినిపించలేదు. విదుః త్వమేకः సర్వభూతానాం దేహాస్వాత్మేంద్రియేశ్వరः త్వమేవ కాలో భగవన్ విష్ణురవ్యయ ఈశ్వరः చాలా బాగుంది. త్వం మహాన్ ప్రకృతి సూక్ష్మ. నేను చదవనా అండి? శకుంతల గారు వరకు చదవమ్మా. చదవండి. శకుంతల గారు 31 31 నుంచి చదవండి అమ్మా. ఆ తర్వాత లక్ష్మి గారు చదువుతారు. లక్ష్మి గారు. శకుంతల గారి తర్వాత లక్ష్మి గారు. మహాన్ ప్రకృతి సూక్ష్మ రజస్తత్వ తమోయియా తమోమయీ త్వమేవ పురుషోऽధ్యక్షః సర్వక్షేత్ర వికారవిత్ గృహ్యమాణైః స్వమగ్రాహ్యో వికారైః ప్రాకృతైర్గుణైః కోన్విహార్హతి విజ్ఞాతుం ప్రాక్సిద్ధం గుణసంవృతః తస్మై తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే ఆత్మద్యోతగుణైశ్చన్న మహిమ్నే బ్రాహ్మణే నమః యస్యావతారా జ్ఞాయంతే శరీరేష్వశరీరిణః తైస్తైరతుల్యాతి తయైర్దేహి స్వసంగతైః తైస్తైరతుల్యాతి తయైర్దేహి దేవిష్వసంగతైః న భవాన్ సర్వలోకస్య భవాయ విభవాయ చ అవతీర్ణోంస భాగేన సాం ప్రతం గతిరాసి శాం. కరెక్టేనమ్మా సార్? కరెక్టేనండి. నమః పరమ కళ్యాణ నమః పరమ మంగళ వాసుదేవాయ శాంతాయ యదూనాం పతయే నమః. అనుజానీహి నా భూమం తవాంను చ కింకరే దర్శనం అనుజానీహి నౌ భూమం తవాను చరకింకరౌ దర్శనం నౌ భగవత ఋషేరాసీదనుగ్రహాత్ వాణీ గుణానుకథనే శ్రవణౌ కథాయాం హస్తే చ కర్మసు మనస్తవ పాదయోర్నః స్మృత్యా శిరస్తవ నివాస జగత్ ప్రణామే దృష్టిః సతాం దర్శనేస్తు భవత్తనూనాం. శ్రీశుక ఉవాచ ఇత్థం సంకీర్త్య తస్తాభ్యాం భగవాన్ గోకులేశ్వరః ధాన్ను చోలూఖలే బద్ధః ప్రహసన్నాహ గుహ్యకౌ. శ్రీ భగవానువాచ జ్ఞాతం మమ పురైవైతదృషిణా కరుణాత్మనా విభంసోనుగ్రహః కృతః. పార్టీ అయ్యాయి. జయ గురుదత్తాండి. మిగతా చదివేయమంటారా? రెండే ఉన్నాయి, చదివేశాను.
साधूनां समचित्तानां सुतरां मत्कृतात्मनां दर्शनां नो भवेद् बन्धः पुंसोक्ष्णोः भवितर्यथा तद्गच्छन्तमत्तरमौ मत्परमौ नलकूबरसादनं सञ्जातो मयि भावो वां लिप्सितं परमो भवः। श्रीशुक उवाच इत्युक्तौ ते परिक्रम्य प्रणम्य च पुनः पुनः बद्धोलूखलमामन्त्य जग्मतुर्दिशमुत्तराम्। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे दशमोऽध्यायः। జై గురు యు లక్ష్మి గారు చదవండి అమ్మా, తర్వాత ఆనందరావు గారు చదువుతారు. యు లక్ష్మి గారు లేరమ్మా. ఆనందరావు గారు చదవండి, తర్వాత రంగనాథ్ గారు చదువుతారు. నమస్కారం. రాజోవాచ కథ్యతాం భగవన్నేతత్తయోః శాపస్య కారణం యత్వద్విగర్హితం కర్మ ఏన వా దేవర్షేస్తమః. శ్రీశుక ఉవాచ రుద్రస్యానుచరౌ భూత్వా సుదృప్తౌ ధనదాత్మజౌ కైలాసోపవనే రమ్యే మందాకిన్యాం మదోత్కటౌ వారుణీం మదిరాం పీత్వా మదాఘూర్ణితలోచనౌ స్త్రీజనైరనుగాయద్భిశ్చేరతు పుష్పితే వనే అంతః ప్రవిశ్య గంగాయామం భోజవనరాజినీ చిక్రీడతుర్యువతిభిర్గజావివ కరేణుభిః యదృచ్ఛయా చ దేవర్షిద్భగవాంస్తత్ర కౌరవ అపశ్యన్నారదో దేవౌ క్షీబాణౌ సమబుధ్యత తం దృష్ట్వా వ్రీడితా దేవ్యో వివస్త్రాః శాపశంకితాః వాసాంసి పర్యుదుః శీఘ్రం వివస్త్రౌ నైవ గుహ్యకౌ తౌ దృష్ట్వా మదిరామత్తౌ శ్రీమదాంధౌ సురాత్మజౌ తయోరనుగ్రహార్థాయ శాపం దాస్యన్నిదం జగౌ. నారద ఉవాచ నహ్యన్యో జుషతో జోష్యాన్ బుద్ధిభ్రంశో రజో గుణః శ్రీమదాదాభిజాత్యాదిర్యత్ర స్త్రీద్యూతమాసవః హన్యంతే పశవో యత్ర నిర్దయైరజితాత్మభిః మన్యమానైరిమం దేహమజరాం మృత్యునస్వరం దేవసంహితమప్యంతే కృమివిఘ్నం కృమివిభస్మ సంహితం భూతధృత్కృతే స్వార్థం కిం వేద నిరయో యతః. దేహ. తర్వాత రంగనాథ్ గారు చదవండి, తర్వాత వనజ గారు చదువుతారు. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి అందరికీ. శ్రీ గురుభ్యో నమః. చాలా చాలా ధన్యవాదాలు నన్ను ఈ గ్రూప్ లో చేర్చినందుకు, మా అక్కగారికి ప్రత్యేకంగా నాకు ఈ విషయం తెలిపినందుకు. కృష్ణార్పణ. దేహ కిం మనదాతుః త్వం నిషేక్తుర్మాతురేవ చ మాతుః పితుర్వా బలినః క్రేతురగ్నే శృణోపి వా ఏవం సాధారణం దేహం అవ్యక్త ప్రభవాప్యయం కో విద్వాన్ ఆత్మసాత్ కృత్వా హంతి జంతూన్ ఋతే సతః అసతః శ్రీమదాంతస్య దారిద్ర్యం పరమంజనం ఆత్మౌపమ్యేన భూతాని దరిద్రః పరమీక్షతే యథా కంటక విద్ధాంగో జంతుర్నేశ్చతి తాం వ్యథాం జీవసామ్యం గతో లింగైర్ న తథా విద్ధ కంటకః
దరిద్రో నిరహస్తంభో ముక్తః సర్వమదైరిహ కృచ్ఛం యదృచ్ఛయాప్నోతి తద్ధితస్య పరంతపః నిత్యం క్షుత్క్షామదేహస్య దరిద్రస్యాన్నకాంక్షిణః ఇంద్రియాణ్యనుశుష్యంతి హింసాపి వినివర్తతే దరిద్రస్యేవ యుజ్యంతే సాధవः సమదర్శినः సద్భిక్షీణోతు తం తర్షం తత ఆరాధ్ విశుధ్యతి సాధూనాం సమచిత్తానాం ముకుందచరణైర్షిణాం ఉపేక్షైః కిం ధనస్తంభైర్ అసదాశ్రయైః తదహం మత్తయోర్మధ్యా వారుణ్యా శ్రీమదాంధయో తమోమదం హరిష్యామి స్త్రైణయోరజితాత్మనోః యదిమౌ లోకపాలస్య పుత్రౌ భూత్వా తమః ప్లుతౌ న వివాసనమాత్మానం విజానీత సుదుర్మదౌః న వివాససమాత్మానం వివాససమాత్మానం విజానీత సుదుర్మదౌ. చాలండి, సంతోషం. వనజ గారు చదవండి, తర్వాత ఏమన్నా శాంతలక్ష్మి గారు చదువుతారు. 21 నుంచి చదవండి అమ్మా వనజ గారు. జై గురుదత్త అండి. ఇదే ఫస్ట్ టైం చదువుతున్నా. చదవండి. అతోర్హతః స్థావరతాం స్యాతాం నైవం యథా పునః స్మృతిః స్యాన్మత్ప్రసాదేన తత్రాపి మదనుగ్రహాత్ వాసుదేవస్య సాన్నిధ్యం లబ్ధ్వా దివ్యశరచ్చతే వృత్తే స్వర్లోకతాం భూయో లబ్ధభక్తి భవిష్యతః. శ్రీశుక ఉవాచ ఏవముక్త్వా స దేవర్షిర్గతో నారాయణాశ్రమం నలకూబరమణిగ్రీవా వాసతుర్యమలార్జునౌ ఋషేర్భాగవతముఖ్యస్య సత్యం కర్తుం వచో హరిః జగామశనకైస్తత్ర యత్రాస్తాం యమలార్జునౌ దేవర్షిర్మే ప్రియతమో యదిమౌ ధనదాత్మజౌ తత్తాధ సాధయిష్యామి యద్గీతం తన్మహాత్మనా ఇచ్చంతరేణార్జునయోః కృష్ణస్తు యమయోర్యయౌ ఆత్మనిర్వేశమాత్రేణ తిర్యగ్గత ములూఖలం బాలేన నిష్కర్షయతాన్ వగులూఖలం వగులూఖలం తద్దామోదరేణ తరస్సు కలితాంఘ్రిబంధౌ నిష్పేతతుః పరమ విక్రమితాతివేప స్కంధ ప్రవాళ విటపౌ కృతచండ శబ్దౌ తత్ర శ్రియా పరమయా కకుభః స్ఫురంతౌ సిద్ధావుపేచ కుజయోరివ జాతవేదాః కృష్ణం ప్రణమ్య శిరసాఖిల లోకనాథం బద్ధాంజలి విరజసావిద మూచతుః స్మా. కృష్ణ కృష్ణ మహాయోగిన్ త్వమాద్యః పురుషః పరః వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రాహ్మణా విదుః త్వమేకः సర్వభూతానాం దేహాస్వాత్మేంద్రియేశ్వరः త్వమేవ కాలో భగవాన్ విష్ణురవ్యయ ఈశ్వరः. జై గురుదత్త. శాంతలక్ష్మి గారు చదవండి అమ్మా, తర్వాత ముక్తేశ్వరి గారు చదువుతారు. జై గురుదత్త సార్. నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి. ఎన్నో శ్లోకం నుంచి చదవాలండి? 31 నుంచి 40 వరకు, 43 వరకు చదివి. త్వం మహాన్ ప్రకృతి సూక్ష్మ రజః సత్వతమోమయీ త్వమేవ పురుషోऽధ్యక్షः సర్వక్షేత్ర వికారవిత్ గృహ్యమాణైస్త్వమగ్రాహ్యో వికారైః ప్రాకృతైర్గుణైః కోన్విహార్హతి విజ్ఞాతుం ప్రాక్సిద్ధం గుణసంవృతః
तस्मै तुभ्यं भगवते वासुदेवाय वेधसे आत्मद्योतगुणैश्चन्न महिम्ने ब्रह्मणे नमः यस्यावतारा ज्ञायन्ते शरीरेष्वशरीरिणः तैस्तैरतुल्यातिशयैर्वीर्यैर्देहिष्वसङ्गतैः स भवान् सर्वलोकस्य भवाय विभवाय च अवतीर्णोऽंशभागेन साम्प्रतं पतिराशिताम् साम्प्रतं पतिराशिषां नमः परमकल्याण नमः परममङ्गल वासुदेवाय शान्ताय यदूनां पतये नमः अनुजानीहि नौ भूमं तवानुचर किङ्करौ दर्शनं नौ भगवता ऋषेरासीदनुग्रहात् वाणी गुणानुकथने श्रवणौ कथायां हस्तौ च कर्मसु मनस्तव पादयोर्नः स्मृत्यां शिरस्तव निवास जगत्प्रणामे दृष्टिः सतां दर्शनेस्तु भवत्तनूनाम् श्रीशुक उवाच इत्थं सङ्कीर्तितस्ताभ्यां भगवान् गोकुलेश्वरः दाम्नां चोलूखले बद्धः प्रहसन्नाह गुह्यकौ श्रीभगवानुवाच ज्ञातं मम पुरैवैतदृषिणा करुणात्मना यच्छ्रीमदान्धयोर्वाग्भिर्विभ्रंशोऽनुग्रहः कृतः साधूनां समचित्तानां सुतरां मत्कृतात्मनां दर्शनान्नो भवेद्बन्धः पुंसोक्ष्णो सवितुर्यथा तद्गच्छतं मत्परमौ नलकूबरसादनं सञ्जातो मयि भावो वा मीप्सितः परमो भवः श्रीशुक उवाच इत्युक्तौ तौ परिक्रम्य प्रणम्य च पुनः पुनः बद्धोलूखलमामन्त्य जग्मतुर्दिशमुत्तराम् इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे दशमोऽध्यायः ముక్తేశ్వర్ గారు చదవండి అమ్మా, తర్వాత రాజారావు గారు చదువుతారు. జై మొదటి గురుదత్త శ్లోకం సార్. మొదటి శ్లోకం చదవండి. రాజో ఓకే సార్. రాజోవాచ కథ్యతాం భగవన్నేతత్ తయోశాపస్య కారణం యత్తత్ విగర్హితం కర్మ దేవర్షేర్యేణ వాతమః. శ్రీశుక ఉవాచ రుద్రస్యానుచరౌ భూత్వా సుదృప్తౌ ధనదాత్మజౌ కైలాసోపవనే రమ్యే మందాకిన్యాం మదోత్కటౌ వారుణీం మదిరాం పీత్వా మదాఘూర్ణితలోచనౌ స్త్రీజనైరనుగాయద్భిశ్చేరతుః పుష్పితే వనే అంతః ప్రవిశ్య గంగాయామం భోజవనరాజిని చిక్రీడతుర్యవతిభిర్గజావివ కరేణుభిః యదృచ్ఛయా చ దేవర్షిర్భగవాంస్తత్ర కౌరవా అపశ్యన్నారదో దేవౌ క్షీబాణౌ సమబుధ్యతాం తం దృష్ట్వా వ్రీడితా దేవ్యో వివస్త్రాశాపశంకితాః వాసాంసి పర్యథుం శీఘ్రం వివస్త్రౌ నైవ గుహ్యకౌ తౌ దృష్ట్వా మదిరామత్తౌ శ్రీమదాంధౌ సురాత్మజౌ తయోరనుగ్రహార్థాయ శాపం దాస్యన్నిదం జగౌ. నారద ఉవాచ నహ్యన్యో జుషతో జోష్యాన్ బుద్ధిభ్రంశో రజో గుణః శ్రీమదాదాభిజాత్యాదిర్యత్ర స్త్రీద్యూతమాసవః హన్యంతే పశవో యత్ర నిర్దయైరజిత్తాత్మభిః మన్యమానైరిమం దేహం అజరామృత్యునశ్వరం. దేవసంజ్ఞితమప్యంతే క్రిమివిడ్భస్మ సంజ్ఞితం భూతధృక్తకృతే స్వార్థం కిం వేద నిరయో యతః. చాలా బాగుంది.
రాజారావు గారు చదవండి, తర్వాత కామేశ్వరి గారు చదువుతారు. కామేశ్వరి గారు. నమస్తే సార్. రాజారావు గారు చదవండి. దేహ కిమన్నదాతుః స్వం నిషేత్తురాత్మురేవ చ మాతుః పితుర్వా బలినః స్వం నిషేక్తుర్మాతురేవ చ. స్వం నిషేక్తుర్మాతురేవ చ మాతుః పితుర్వా బలినః క్రేతురగ్నే శృణోపి వా ఏవం సాధారణం దేహం అవ్యక్త ప్రభవాప్యయం కోవిద్వానాత్మసాత్ కృత్వా హంతి జంతూన్ ఋతే సతః అసతశ్రీమధాంధస్య దారిద్ర్యం పరమంజనం ఆత్మౌపమ్యేన భూతాని దరిద్రః పరమీక్షతే. యథా కంకట విద్ధాంగో జంతోర్నేచ్చతి తాం యథా జీవసామ్యం గతో లింగైః న తథా విద్ధ కంటకః దరిద్రో నిరహం స్తంభో ముక్తః సర్వమదైరిహ కృచ్ఛం యదృచ్ఛయాప్నోతి తద్ధి తస్య పరంతపః నిత్యం క్షుత్క్షామదేహస్య దరిద్రస్యాన్నకాంక్షిణః ఇంద్రియాణ్యనుశుష్యంతి హింసాపి వినివర్తతే దరిద్రస్యైవ యుజ్యంతే సాధవः సమదర్శినః సద్భిః క్షీణోతి తం తర్షం తత్ ఆరాద్విశుధ్యతి సాధూనాం సమచిత్తానాం ముకుంద చరణైషిణాం ఉపేక్షైః కిం ధనస్తంభైః సద్భిరసదాశ్రయైః తదహం మత్తయోర్మాధ్యా వారుణ్యా శ్రీమధాంధయోః తమో మదం హరిష్యామి స్త్రైణయోరజితాత్మనోః యదిమౌ లోకపాలస్య పుత్రౌ భూత్వా తమః ప్లుతౌ న నివాస సమాత్మానం విజానీతః సుదుర్మదౌ. చాలా బాగుంది, సంతోషం. నమస్కారం. కామేశ్వరి గారు. అతోర్హతస్థావరతాం స్యాతాం నైవం యథా పునః స్మృతిస్మాన్ మద ప్రసాదేన తత్రాపి వదనుగ్రహాత్ వాసుదేవస్య సాన్నిధ్యం లబ్ధ్వా దివ్యసరశ్చతే వృత్తే స్వర్లోకతాం భూయో లబ్ధభక్తి భవిష్యతః. శ్రీశుక ఉవాచ ఏవముక్త్వా స దేవర్షిర్గతో నారాయణశ్రమం నలకూబరమణిగ్రీవౌ అసతుర్యమళార్జునౌ ఋషేర్భాగవతముఖ్యస్య సత్యం కర్తుం వచో హరిః జగామశనకైస్తత్ర యత్రాస్తాం యమళార్జునౌ దేవర్షిర్మే ప్రియతమో యదిమౌ ధనదాత్మజౌ తత్తదా సాధు ఇష్యామి యద్గీతం తన్మహాత్మనా ఇచ్చం తరేణుర్జనయోః కృష్ణస్తు యమయోర్యయో ఇచ్చంతరేణార్జునయోః కృష్ణస్తు యమయోర్యయో ఆత్మనిర్వేశమాత్రేణ తిర్యగ్గతములూఖలం బాలేన నిష్కర్షయతాన్ వలూఖలం తత్ దామోదరేణ తరసోత్కలితాంగ్రిబంధౌ బాలేన నిష్కర్షయతాన్ వలూఖలం తత్ దామోదరేణ తరసోత్కలితాంగ్రిబంధౌ నిష్పేతతః పరమ విక్రమితాతివేప స్కంద ప్రవాళ విటపౌ వృతచండ శబ్దౌ
तत्र श्रिया परमयो कगुभस्फुरन्तौ सिद्धा उपेच्य कुजयोरिव जातवेदाः कृष्णं प्रणम्य शिरसा किल लोकनाथं बद्ध्वाञ्जलिं विरजसा विदमोचतु स्म। कृष्ण कृष्ण महायोगिन् त्वमाद्यः पुरुषं परः व्यक्ताव्यक्तमिदं विश्वं रूपं ते ब्राह्मणा विदुः त्वमेकः सर्वभूतानां देहस्वात्मेन्द्रियेश्वरः त्वमेव कालो भगवान् विष्णुरव्यय ईश्वरः त्वं महान् प्रकृति సంతోషం. ఇంకెవరన్నా ఉన్నారండి చదవాల్సిన వాళ్ళు? నామండి. జయ గురుదత్త చదవండి. సార్ నేను చదవండి అమ్మా. 31 శ్లోకం నుంచి చదవండి. 3 నిమిషాలు ఉంది. 5 శ్లోకాల వరకు అవుతాయి. చదవండి. చదవండి మ్యామ్ చదవండి. థ్యాంక్ యూ. త్వం మహాన్ ప్రకృతి సూక్ష్మ రజసత్వతమోమయీ త్వమేవ పురుషోऽధ్యక్షః సర్వక్షేత్ర వికారవిత్ గృహ్యమాణైస్త్వమగ్రాహ్యో వికారైః ప్రాకృతైర్గుణైః కోన్విహార్హతి విజ్ఞాతుం ప్రాక్సిద్ధం గుణసంవృతః తస్మై తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే ఆత్మద్యోతగుణచ్ఛన్న మహిమ్నే బ్రహ్మణే నమః యస్యావతారా జ్ఞాయంతే శరీరేష్వశరీరిణః తైస్తైరతుల్యాతిశయైర్వీర్యైర్దేః స్వసంగతైః స భవాన్ సర్వలోకస్య భవాయ విభవాయ చ అవతీర్ణోంశభాగేన సాంప్రతం పతిరాశిషాం నమః పరమ కళ్యాణ నమః పరమ మంగళ వాసుదేవాయ శాంతాయ యదూనాం పతయే నమః అనుజానీహి నౌ భూమం స్తవానుచర కింకరౌ దర్శనం నౌ భగవత ఋషేరాసీదనుగ్రహాత్ వాణీ గుణానుకథనే శ్రవణౌ కథాయాం హస్తౌ చ కర్మసు మనస్తవ పాదయోర్నః స్మృత్యాం శిరస్తవ నివాస జగత్ప్రణామే దృష్టిః సతాం దర్శనేస్తు భవత్తనూనాం. శ్రీశుక ఉవాచ ఇత్థం సంకీర్తతస్తాభ్యాం భగవాన్ గోకులేశ్వరః దానాచోలూఖలే బద్ధ మేడం గారు ప్రసన్నాః గుహ్య. ఇద్దరు కలిపి చదవండి అమ్మా. దంపతులు ఇద్దరు కలిపి చదవండి. శ్రీ సార్ దంపతులు ఇద్దరు కలిపి చదవమంటారా? సార్ కలిపి చదవండి. శ్రీ భగవానువాచ జ్ఞాతం మయా పురైవైతదృషిణా కరుణాత్మనా యచ్ఛిదాథయోర్వాగ్భిర్భ్రంశోనుగ్రహకృతః సాధూనాం సమచిత్తానాం సుతరాం మత్కృతాత్మనాం దర్శనాన్నో భవేద్బంధః పుంసోక్షోః సవితుర్యథా తద్గచ్చతం మత్పరమౌ నళకూపరసాదనం సంజాతో మయి భావో వామీప్సితః పరమో భవః. శ్రీశుక ఉవాచ ఇత్యుక్తౌ తు పరిక్రమ్య ప్రణమ్య చ పునః పునః బద్ధోలూఖలమామంత్ర్య జగ్మతుర్దిశముత్తరాం. ఇది శ్రీమద్భాగవతే శాంతి భ్రష్టం మాత్రాహీనం చేత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ.